అప్పుడే అక్కడికి మమతొస్తోంది. ఆమెను చూసి ఆ కుర్రాడు ఇలా అంటాడు. ఏంటంటీ, మీరు కూడా మ్యాంగోస్ కొనుక్కోడానికి వచ్చారా? లేదు బాబూ, ఇది కూడా మా దుకాణమే. ఈయన మా ఆయన. డాడీ, ఈ ఆంటీ వేసే బజ్జీలే అమ్మ రోజు తెమ్మంటుంది. అమ్మకి ఇష్టమైన ఫుడ్ చేసే ఆంటీ ఈమె, మ్యాంగోస్ అమ్మే అంకులీనా. వెరీ గుడ్ కదా. విజయ్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి శ్రీధర్ ఇంట్లో భార్య ఇలా అంటుంది. అంటే మన పూల వ్యాపారాన్ని పాడు చేసింది అతనేనా? అయితే ఇంక రేపటి నుంచి నేను ఆ కుర్రోడికి బజ్జీలు అమ్మనండి. అది తప్పు మమత. అతను మనకి ఏదో చేశాడని మనం అతనితో అలాగే ఉండకూడదు. వాళ్ళ అమ్మ కోసం ఆ కుర్రాడు అంత ఆరాటపడుతున్నాడంటే ఆమె ఏదో ఇబ్బందులు పడి ఉంటుంది. ఇప్పుడు మన వల్ల ఆమె మరింత ఇబ్బంది పడకూడదు కదా. అయినా అతను చేసిన పని వల్ల మనకి చెడు కన్నా మంచి ఎక్కువ జరిగింది. పూల వ్యాపారంలో ఎప్పుడు చూడని డబ్బులు ఇప్పుడు చూస్తున్నావా? నీకోసం మరో వ్యాపారం పెట్టుకున్నావా? రేపు పళ్ళ వ్యాపారం లేకపోయినా బజ్జీ వ్యాపారంతో మనం జీవితాన్ని గడపొచ్చు. మనకి ఇంత మంచి ఎలా జరిగింది? అతను చేసిన చెడు వల్లే కదా అని అంటాడు శ్రీధర్.